ఈ కుల వివక్షలు ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్నారు. రంగు భేదం, కలర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా మానవులు పెట్టుకున్నాయి. గుర్తుపెట్టుకోండి, మనుషులందరూ సమానమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ దినములలో ఆ యూదులు ఆ సమరయులను తక్కువగా చూసేవారు. వారి దరిదాపుల్లోకి వెళ్ళేవారు కాదు, వారి మార్గాలలోనికి వెళ్ళేవారు కాదు, వారి దగ్గరకు వెళ్ళేవారు కాదు. వారిని ఒకలాంటి వివక్షతో చూసేవారు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గం గుండా వెళ్ళాడంట. చూడండి, 4:4 నుంచి చదువుతున్నాను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గములో వెళుతున్నారు. ఏమిటి ఆ మార్గం అంటే సమరయ మార్గము. అసలు యూదులు ఆ మార్గములో వెళ్ళరు. యూదులు సమరయులతో సహవాసము చెయ్యరు. యూదులు సమరయులతో స్నేహభావం ఫ్రెండ్షిప్గా ఉండరు. వాళ్ళు సమరయులను ఏదో విచిత్రమైన జీవులుగా, విచిత్రమైన మనుషులుగా యూదులు చూసేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుడే అయినప్పటికీ ఆయన ఆ మార్గము గుండా వెళ్ళవలసి ఎందుకు వచ్చాను అంటే దేవుడే పంపించాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ మార్గము గుండా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద జీవిస్తూ ఉన్న దినములలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం, ప్రతి గడియ, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరము ఆయన దేవునికి లోబడి జీవించారు. దేవుని ఆత్మచేత నడిపించబడ్డారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆ సమరయుల మార్గముగా వెళుతూ ఉన్న క్రమములో అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి దగ్గర ఆయన ఆగి, ఎందుకంటే అప్పటికి ఆయన అలసిపోయి ఉన్నారు. నడిచి అప్పటికి టైం 12 గంటలు అనే మాట నేను చదివాను. 12 గంటలు అంటే ఇప్పుడు మనకి వాతావరణం కూడా మీరు గమనిస్తే బయట ఎండగా ఉంది చూసారా. ఇంచుమించు ఇంకొక అరగంట అయితే మనకి ఇక్కడ 12 అవుతుంది. అయితే ఆ యొక్క సమయంలో ఆ 12 గంటల వేళ అంటే సూర్యుడు నడినెత్తి మీదకి వస్తాడు అని మనకు తెలుసు కదా. ఆ సమయంలో ఎండ భయంకరంగా ఉండి ఉంటుంది. అది అసలు ఎడారి ప్రాంతం, ఇజ్రాయిల్ ప్రాంతం అంతా ఏమిటంటే ఎక్కువగా అధిక శాతం ఎడారి ప్రాంతములవి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఎండ వేడిమికి ఆ యొక్క నడవటాన్ని బట్టి ఒళ్ళు డిహైడ్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన శరీరధారిగా వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఆయన శరీరధారిగా వచ్చాడు. అదేంటండి దేవుడికి దాహం వేస్తుందా? అలాంటి పిచ్చి డౌట్లు అడగొద్దు. ఎందుకంటే ఆయన దేవుడే, కానీ మనిషిగా